व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ప్రశ్న ఏమడుగుతున్నాడంటే కిందటి వారం చెప్పుకున్నాం మనం, ఈ ప్రపంచమంతా ఆభాస అన్నారు కదా. ఆభాస అంటే ఏం లేనిది అని. పుణ్యకర్మ చేస్తే స్వర్గానికి వెళతామని, పాపకర్మ చేస్తే నరకానికి వెళతామని, క్షీణే పుణ్యే అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలోకే మనం రావాల్సి ఉంటుందని భగవద్గీతే అన్నది కదా. ఆభాసే అయితే ఆభాసలో ఈ వ్యవహారాలన్నీ మనకెందుకు కదా. ఆభాస అంటే కనపడుతూ నిజంగా లేనిది అది కదా. అట్లా ఈ జగత్తంతా ఆభాస అన్నారు, కనపడుతుంది నిజంగా లేదు అని. మరి నిజంగా లేకపోతే ముట్టుకుంటే వీళ్ళు మనుషులు నాకు టచ్ అవుతున్నారు కదా, కంటికి కనపడుతున్నారు, నేను టచ్ చేస్తే నాకు స్పర్శ తెలుస్తోంది కదా. అటువంటిప్పుడు వీళ్ళు లేరు అంటే నన్ను ఎట్లా నమ్మమంటారు? అది ప్రశ్న. ఎదురుగా కనబడుతున్నారు, ఇప్పుడు అక్కడ స్తంభం కనబడుతోంది, ఇక్కడ స్తంభం లేదు అని కూడా నాకు తెలుస్తోంది. నేను నడిచేటప్పుడు అక్కడ దానికి వెళ్ళి కొట్టుకుంటానా? ఎందుకని? అక్కడ స్తంభం ఉందని నాకు తెలుసు. నాకు తెలియడం కాదు, అది నాకు కనబడుతోంది. అటువంటిప్పుడు ఈ ప్రపంచం నన్ను లేదు అని అనుకోమంటే అనుకుని పోతే కొట్టుకోదా అది? నువ్వు లేవే స్తంభమా అనుకొని నేను పోయినా అనుకో, తలకాయ పగల కొడుతుంది. మరి ఇది కనబడుతుంటే మీరు ఆభాస అనుకోమంటారంటే అది నాకు అర్థం కాలేదు. ఒకటి మనకు కూడా అర్థం కాలేదు కదా, అర్థం కాదు కూడా. ఒక్క బ్రహ్మజ్ఞానికి అర్థమవుతుంది, బ్రహ్మజ్ఞాని సరిగ్గా చెప్తే మీకు అర్థమవుతుంది. వాడు చెప్పవలసిన పద్ధతిలో చెప్తే, లేకపోతే మీకు కూడా అర్థం కాదు. నిజమే కదా. అదీగాక పోనీ కృష్ణుడు ఏం చెప్పాడంటే, జగద్గురువు ఆయన, ఆ జగద్గురువు ఏం చెప్పాడంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మర్త్యలోకం ఉన్నది అని చెప్పినప్పుడు స్వర్గం కూడా ఉన్నది అనే కదా అర్థం. మీరు మర్త్యలోకమే ఆభాస అంటున్నారు, కానీ ఆయన ఏమన్నాడు? స్వర్గం కూడా ఉంది, ఈ నరకం కూడా ఉంది, ఈ లోకం కూడా ఉంది అంటున్నాడు. మరి ఉంది అన్నప్పుడు కృష్ణుడు చెప్పిన మాట అబద్ధమా? మరి అది ఆభాస అన్నప్పుడు లేదనాలి కదా. మీరేమంటున్నారు? కిరసనాయిలు పోస్తే, పెట్రోల్ పోస్తే ఒక మంట మండుతుంది, దానికి ఒక కీల కనపడుతుంది కదా. అది దానికి ఆకారంగా కనపడ్డా అది నిజం కాదు, కట్టే నిజము అని కదా మీరు చెప్పారు కదా. మీరు అది నిజం కాదని చెప్పినదా అందరూ ఒప్పుకుంటున్నారు కదా. మీరు ఆర్గ్యుమెంట్ వినండి. అది మీరు నిజం కాదు అని చెప్పినా ఆ పైకి కీల లేచినప్పుడు నేను చేయబెడితే కాలదా అండి? మరి కాలుతున్నప్పుడు అది ఉన్నదా లేదా? అది నిజమే కదా. వాడు అట్లా ఆలోచించాలరా, ఊరికే చెప్పింది గుడ్డిగా నమ్మకూడదు కదా. అట్లా అడగాలి, అడిగితే అప్పుడు ఆ నిజమైన సంగతి బయట పెడతాడు.
అసలు ఏం లేకుండా మా మూడిటితో మేము ఉంటామండి, మీ ఇష్టం మీరేమన్నా చేసుకోండి అంటే వాడికి బయట పెట్టాల్సిన పని వాడికి ఏముంది కదా. ఆలోచించండి. మీరు ఆకారం కనబడుతుంది, కనపడ్డా కూడా అది నిజం కాదు అన్నారు కదా. అట్లా స్వర్గ నరకాలు కూడా నిజంగా. మిమ్మల్ని ఇంకా కాస్త కన్ఫ్యూజ్ చేస్తున్నా మీకు అర్థం కావడం కోసం. దాన్ని నేనే క్లారిఫై చేస్తా వస్తాం. తలకాయలు పగలు కుట్టుకోవాకండి. ప్రశ్న ముందు అర్థం చేసుకోండి, చెప్తాను. అది లేదు ఆభాస అన్నారు కదా. అది ఆభాస అయితే అంటే కనపడుతుంది, నాకే కాదు మీకు కూడా కనపడుతుంది, కానీ అది నిజం కాదు అని అనుకోమంటున్నారు. మీరు అనుకుంటానండి, ఆ మంటలన్నీ నిజం కాదు, ఆ మంటలకు వచ్చిన ఆకారం కూడా నిజం కాదు. ఎందుకంటే ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా వస్తుంది. ఎక్కువ పెట్రోల్ ఎక్కడ పడితే అది చాలా పైకి వస్తుంది, తక్కువ పెట్రోల్ ఎక్కడ ఉంటే అది చిన్న మంటగా వస్తుంది. ఎందుకంటే ఇట్లా వస్తాయి కదా అని మీరు చెప్పింది నిజమే, సరే ఒప్పుకుంటాము. ఎప్పుడు అంటే మేము దూరంగా ఉన్నప్పుడు, దాంట్లోనే చేయి పెడితే అంటే దూరంగా ఉన్నప్పుడు ఆ స్తంభం లేదు అన్నా అది ఉన్నదన్నా నాకు ప్రమాదం లేదు. నేను దాని దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నప్పుడు అది కొట్టుకోకుండా నాకు తగలకుండా కనుక ఉన్నట్లయితే మీరు అన్నట్టు అది కనపడుతోంది, అది ఆభాసాన్ని నేను ఒప్పుకుంటా. మీకు ప్రశ్న అర్థమవుతోందా? కాబట్టి గురువుగారు మీరు చెప్తున్న ఆభాస నాకు సరిగ్గా అర్థం కాలేదు, మీరు చెప్తున్నది తప్పు అని అనను, కానీ నా బ్రెయిన్కి నాకు అర్థం కాలే. అర్థమైందా? ఇప్పుడు మీకు ప్రశ్న ఏమైందో దానికి జవాబు చెప్పాలి ఇప్పుడు మీరు కదా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి వరకు నేను కిందటి వారం చెప్పుకున్నాం మనం. నేను ఎప్పుడో ఢిల్లీ వెళ్ళాలనుకున్నా, జంతర్ మంతర్ చూడాలనుకున్నా, లాల్ కిలా, జంతర్ మంతర్, కుతుబ్ మీనార్ అవన్నీ చూద్దామనుకున్నా. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను అవన్నీ తీసుకుని స్వర్గానికి వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద స్టార్ హోటల్లో దిగాను. ఆ హోటల్ యజమాని నన్ను చాలా గౌరవించాడు కదా. రేపటికి నా డబ్బులు అయిపోతాయి, అంటే నేను కట్టిన డబ్బు రేపటి వరకే, ఇవాళ వరకే ఉంటుంది. ఇప్పుడు రేపు నేను హోటల్ ఖాళీ చేయాలి. నేను చెయ్యాలి అని అన్నప్పుడు నా దగ్గర ఇంకా నేను హోటల్లో ఉండాలనుకున్నా కొన్ని రోజులు, కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఆ యజమాని దగ్గరికి వెళ్ళి వారం రోజుల నుంచి నీ హోటల్లోనే ఉన్నా కదా, నేను ఇంకో 2 రోజులు ఉంటాను కదా, అయితే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను కర్నూలు వెళ్ళి మళ్ళీ నీకు డబ్బులు పంపిస్తాను అని అన్నాను అనుకో. ఆ హోటల్ యజమాని నన్ను ఆ హోటల్లో ఉండనిస్తాడా? ఉండనియడు. ఏమంటాడంటే, సార్ ఇప్పుడు ఖాళీ చేయండి కదా, మీరు మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ కర్నూలు వెళ్ళి మళ్ళీ మీరు వచ్చినప్పుడు తప్పకుండా మా హోటల్లోనే దిగండి, అప్పుడు మీకు రూమ్ తప్పకుండా నేను ఇస్తాను. మీరు ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నారు కాబట్టి రిజర్వేషన్, మీరు వచ్చినప్పుడు రూమ్ ఖాళీ లేదు అనకుండా నేను ఇస్తాను అంటాడు. కానీ పర్లేదు సార్ మీరు వారం బట్టి ఉన్నారు కదా, రేపు కూడా ఉండండి, ఎల్లుండి డబ్బులు కొడుదురు కానీ అంటాడా? అనడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నది అది. ఎందుకంటున్నాడంటే ఇది ఆభాసలోకమే నాయన, ఈ ఆభాసలోకంలోనే ఇది ఆభాసే అది ఆభాసే. ఇప్పుడు ఇందాక వాడేమని అడిగాడు, నేను టచ్ చేస్తే నాకు అది నా స్పర్శకి తెలుస్తున్నది, దాన్ని మీరు ఆభాస అనుకోమన్నారన్నాడు. టచ్ చేసిన వాడెవడు? వీడు కూడా ఆభాసే కదా. ఒక ఆభాసకి ఇంకొక ఆభాస సత్యంగానే తోస్తుంది. అర్థమైందా? ఇందాక మీకు తలకాయ పగల కొట్టుకుండేది ఇది. నేను సత్యమై దాన్ని చూడగలిగితే అది నాకు ఆభాస అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? నేను సత్యం కావాలి. సత్యమైన దానికే అది ఆభాస అవుతుంది, కానీ ఆభాసకు అది ఆభాస కాదు, అది సత్యం. ఎందుకని? నేను ఆభాసే, అది ఆభాసే. అర్థమైందా? కాబట్టి లోకాలన్నీ ఆభాస అంటంలో గీతాచార్యుడు, అర్జున నువ్వు సత్యం అవనంత వరకు నీవు అది అందరూ ఒకటే. నువ్వు సత్యం అవు,
అప్పుడు అది ఆభాస అని నీకు అర్థమవుతుంది. ఎట్లా ఆభాస అవుతుందో నేను చెప్తా. సత్యం అయినవాడు మాట్లాడతాడు ఆ మాట, సత్యం కానివాడు మాట్లాడకూడదు కదా. దాంతో మీకు చెప్తున్నవాడు సత్యమా అసత్యమా అని మీకు అర్థమవుతుంది. ఆభాస పట్టుకుంటే రెండు ఆభాస. ఒక అబద్ధం ఆడేవాడు, ఇంకో అబద్ధం ఆడేవాడు, ఇద్దరిది అబద్ధమే. వీడిది అబద్ధం అని వాడికి తెలుసు, వాడు మాట్లాడుకున్నది అబద్ధం అని వీడికి తెలుసు. కాబట్టి నిజం ఇద్దరికీ లేదు. కాబట్టి జీవుడికి ఇక్కడ నిజం లేదు, జగత్తుకు నిజం లేదు. జీవుడు ఆభాసే, జగత్తు ఆభాసే. కాబట్టి జీవుడికి పరలోకం స్వర్గం ఆభాసే, నరకము ఆభాసే. ఎవడికి? జీవుడుగా ఉన్నవాడికి, వాడికి సత్యం, జీవుడికి సత్యం. ఈ ఆభాస జీవుడికి ఆ ఆభాసలోకం నిజం. ఎందుకంటే ఇది నిజమే కదా వాడికి. ఇది అబద్ధం అంటే ఇక్కడ ఎంతమంది కూర్చున్నారంటే 400 మంది కూర్చున్నారు అంటాం. ఇది ఆభాస అయితే 400 ఏమిటి, 500 ఏమిటి, ఒక్కడేమిటి, ఇద్దరేమిటి, నేను ఒక్కడనే ఉండాలి. నేను ఒక్కడిని కాదు కదా ఇక్కడ ఉన్నది. ఇప్పుడు ఆభాస అంటే అర్థమైందా? ఎవడికి అది ఆభాసగా కావాలి? అందుకని నువ్వేం కావాలి అంటే నువ్వు ముందు జ్ఞానం సంపాదించుకో. నేను జ్ఞానం సంపాదించుకుంటే నాకేమిటండి లాభం అంటే నువ్వు సత్యం తెలుస్తుంది, అప్పుడు నువ్వు సత్యమైపోతావు. నేను సత్యమైతే లాభం ఏమిటండి అంటే ఇదంతా ఆభాసేను అని నీకు తెలుస్తుంది. అంటే అప్పుడు నేను సత్యమైపోయి నేను ఆభాసగా ఉండనా? ఉంటా. నేను ఆభాసగాను ఉంటాను, నేను సత్యంగాను ఉంటాను కదా. ఎప్పుడు సత్యం ఒకసారి నాకు తెలిస్తే, మీరు అంటున్నారు నాకు సమాధి వస్తే చాలని. సమాధి వస్తే కాదు, సమాధి నీ స్వరూపం అయిపోతే. అది ఇవాళ పాఠం. అర్థమైందా? ఇవాళ ఏం చెప్పుకోబోతున్నాం? ఆభాసను గురించి. ఆభాస లేదంటా లేదు, ఆభాస ఉంది. ఎవడికి ఇది ఆభాస? సత్యమైన వాడికి ఇది ఆభాస. ఆభాస అయిన వాడికి ఇది ఆభాస కాదు, ఇది సత్యం. ఆభాస అయిన వాడికి సత్యం, సత్యమైన వాడికి ఆభాస. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి, చెప్తా వినండి. అక్కడ కర్మానుభవమే కానీ కర్మ సముపార్జన లేదు. ఎక్కడ? స్వర్గంలో. ఎక్కడైతే సత్యం ఉండదో అక్కడ కర్మ అనుభవమే కానీ కర్మ సముపార్జన ఉండదు. కర్మ సంపాదించడం అంటే కర్మ సంపాదించడానికి వీలు లేదు. ఎప్పుడు? నువ్వు ఆభాసలో. కర్మానుభవమే. అది ఎట్లా ఉంటుందో చెప్తా విను. ఆభాసే కర్మానుభవం ఉంటుంది, కర్మ సంపాదించడానికి వీల్లేదు. ఎలాగంటే నాకు రాత్రి కల వచ్చింది, నేను సత్యం, మంచం మీద పడుకున్న నేను సత్యం, నాకు వచ్చిన కళ ఆభాస కదా. ఆ కళలో చెట్టు ఆభాస, రోడ్డు ఆభాస, కారు ఆభాస, దొంగల ఆభాస. ఎందుకని? సత్యమైన నేను మంచం మీద పడుకున్నా, కళ కంటున్న నేను ఆభాస. అర్థమవుతోందా? కళ కంటున్న నేను. మీరు ఎప్పుడైనా మీ కళలో మిమ్మల్ని చూస్తూ, మీ కళలో మిమ్మల్ని చూస్తున్నారు, ఆ దొంగవాడు మీ గొంతు పట్టుకోవడం మీకు తెలుసు. కానీ నా గొంతుని దొంగవాడు పట్టుకున్నప్పుడు ఊరికి ఆలోచించుదాం. నా గొంతుని దొంగవాడు పట్టుకున్నప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? నేను దొంగవాడిని ఇట్లా బాగా చూడగలనా? దొంగవాడు ఎట్లున్నాడు చూడగలనా? చూడలేను. కానీ మన కళలో మన దొంగవాడిని, నా గొంతు పట్టుకున్న నన్ను కూడా చూడగలం. మీరు ఆలోచించండి, అవునా కాదా? అంటే ఎవడు గొంతు పట్టుకుంటున్నాడో, అంటే ఎవడు గొంతు పట్టించుకుంటున్నాడో వాడు కలగంటున్నవాడు ఒకడు కాదు. అర్థమవుతుందా అమ్మ? కళను చూస్తున్నవాడొకడు, కళని అనుభవిస్తున్నవాడొకడు.
కదా. ఎవడి గొంతు పట్టుకున్నాడో ఆ పట్టుకున్న గొంతు, ఆ దొంగవాడు ఎవడి గొంతును పట్టుకున్నాడో వాళ్ళిద్దరు ఆభాస. ఎవడు సత్యం? చూస్తున్నవాడు సత్యం, పడుకున్నవాడు సత్యం, చూస్తున్నవాడు వాడికి ఆభాస. మీకు అర్థమైందా? ఏమ్మా, ఆభాస ఎట్లా సత్యం ఎట్లాగో చెప్తున్నా. మంచం మీద పడుకున్నవాడు సత్యం, కళ కంటున్నవాడు ఆభాస. కళని కంటున్నవాడు అంటే చూస్తున్నవాడు. వాడు ఇప్పుడు కళ కంటున్నవాడు సత్యం, కళలో అనుభవిస్తున్నవాడు ఆభాస. కళ కంటున్నవాడు సత్యం అని మీరు చెప్తే మేము నమ్మాలండి? వాడు ఎందుకు సత్యం అవుతాడు? వీడు కదా సత్యం, వీడు నిద్ర లేచాడు కదా, లేచినప్పుడు వీడు సత్యం కదా. మరి వాడు సత్యమని మీరు అంటున్నారేంటి? అంటే వీడు ఆభాస, ఒకసారి వాడు సత్యమైనాడు కదా అన్నారు కదా. వీడు మెళుకువ తెచ్చుకున్న తర్వాత ఎవడు ఈ పడుకున్నవాడు, వీడు కళను గురించి చెప్తున్నాడే, వాడు సత్యం కాకపోతే కళ ఎట్లా గుర్తుందిరా వాడికి? అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకని కళను చెప్తున్నాడు? ఎందుకంటే కళను చూస్తున్నప్పుడు వాడు సత్యం, కళను అనుభవిస్తున్నప్పుడు వాడు ఆభాస. అనుభవిస్తున్నవాడు ఆభాస, అనుభవించేవాడెవడు? దొంగవాడు, గొంతు పట్టించుకున్నవాడు. గొంతు పట్టుకున్నవాడు, గొంతు పట్టించుకున్నవాడు, ఇద్దరు ఆభాస. సత్యం ఎవరు? అప్పుడు సత్యం ఎవరు? చూస్తున్నవాడు సత్యం కదా. చూస్తున్నవాడు ఎప్పుడు ఆభాస కావాలి? పడుకున్నవాడు సత్యమైనప్పుడు వాడు ఆభాస. పడుకున్నవాడు ఎప్పుడు ఆభాస కావాలి? వాడు నేను తెలుసుకుంటే వాడు ఆభాసం, నాది ఆభాసం. మేము అర్థమైందా? నేను తెలుసుకుంటే నేను సత్యం, నాది ఆభాస. నేను నాది కలిసి మంచం మీద పడుకున్నప్పుడు వీడు సత్యం, కలగనేవాడు ఆభాస. వీడి లోపల నుంచి వాడు పుట్టాడు. కలగనేవాడు సత్యమైనప్పుడు దొంగవాడు, గొంతు పట్టించుకున్నవాడు ఇద్దరు ఆభాస. అప్పుడు ఆ చెట్టు ఆభాస, ఆ రోడ్డు ఆభాస, ఆ నీరు ఆభాస, ఆ పని ఆభాస. ఏమో అర్థమైందా? కర్మ సముపార్జన ఉండదు, కళలో కర్మ సంపాదించటం ఉండదు. ఎందుకని? ఆభాస కాబట్టి. ఈ ముక్క వల్ల మన ఉపనిషత్తు ఈ ముక్క ఎందుకు చెప్పింది అంటే, ఇప్పుడు నువ్వు ఆభాసగా ఉన్నావు, నువ్వు ఆభాస అని నీకు తెలిస్తే నువ్వు చేస్తున్న కర్మ నిన్ను అంటదు, నీకు లాభం అది. కళలో నేను ఆభాస అని నాకు తెలిస్తే, ఇప్పుడు ఆభాసే కదా ఆ కర్మ. కళలో నేను ఎవరినో చంపేసి వచ్చానమ్మా, లేకపోతే వాడే నన్ను చంపిపోయినాడు, ఆ చంపిన వాడికి ఈ చచ్చిన వాడి చావు నిజం కాదు, చంపిన వాడికి శిక్ష పడదు. ఎందుకని? ఇద్దరు ఆభాసలు. ఇప్పుడు నువ్వు గనక నేను సత్యమని నువ్వు గ్రహిస్తే, నేను సత్యము అని నీకు తెలిస్తే, అప్పుడు ఆభాస చేసే కర్మ నిన్నెందుకు అంటుతుంది? అంటదు. అందుకని సత్యం తెలుసుకో. కర్మ చేత కర్మ నిర్మూలం కాదు, నువ్వు ఏం చేసినా కర్మ పోదు. నువ్వు సత్యం తెలుసుకుంటే కర్మ నిన్ను అంటదు. ఎట్లా అంటదు అంటే, కలలో ఒక పెద్ద పాము కరిచింది నన్ను, చాలా భయం వేసింది. డాక్టర్ దగ్గరికి పిలుచుకోవడానికి కూడా నా దగ్గర మనుషులు లేరు. అటువంటి పరిస్థితిలో నాకు భయపడుతూ మనం ఒక్కొక్కసారి అమ్మో అని లేస్తాం. లేవగానే పాము మాయమైపోయింది, పాము కాటు కూడా మాయమైపోయింది. భగవంతుడు కళ ఎందుకు పెట్టాడంటే, ఆ కళ ఎంత అబద్ధమో ఈ ప్రపంచం అంత అబద్ధంగా,
కల కంటున్నప్పుడు అది సత్యంగా నీకు తోస్తోంది, సంసారం అనుభవిస్తున్నప్పుడు నీకు ఇది నిజమనిపిస్తోంది. దీంట్లో నుంచి మెళుకువ తెచ్చుకో. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. నువ్వెలా నీకు తెలుస్తుందంటే ఉత్తిష్టత జాగ్రత్త, మెళుకువ తెచ్చుకుంటేనే నీకు కలబోతున్నది. నిద్రలో ఉన్నంతసేపు కల ఉంటున్నది. ఆ మెళుకువ తెచ్చుకుంటే కల ఎలా పోయిందో ఇక్కడ మెళుకువ తెచ్చుకోవాలంటే ప్రాప్యవరాన్ని బోధత. చెప్పేవాడు ఒకడున్నాడు, రామనాథం గారు. వాడి దగ్గరికి వెళ్ళు, వాడు చెప్పినట్టు విను. నువ్వు చెప్పినట్టు వాడిని వినేట్టు చేయవాకు, వాడి కోపం రప్పించవాకు. కఠోపనిషత్తు చెప్తోంది, తెప్పించవాకండి. చాలా తప్పు చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఈరోజు నాకు వేణు ఒక తత్వబోధ అని వాట్సాప్లో ఒకటి పంపించాడు, సంస్కృతంలో ఉంది. అది వింటున్నా పొద్దున, చాలా బాగుంది. శంకర భగవత్పాదులు రాశారు, ఇంకా చాలా బాగుంది. ఏమిటో బాగుండే తీరాలి. అది వినగానే అప్పుడు రంగనాథ్ కూడా వచ్చాడు. అది వింటున్నప్పుడే నాకేమనిపించిందంటే, అయ్యో మన వాళ్ళకి ఎవరికి సంస్కృతం రాదు కదా. నాకు తెలిసింది తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేస్తే ఆ రాజకుమారి ఎటాగో కష్టమో సుఖమో రాస్తుంది కదా, అది వీళ్ళకందరికీ చిన్న పుస్తకం చేసి పంచి పెడితే అని నాకు థాట్ వచ్చేసింది. వెంటనే నా మనస్సు నాకేం చెప్పిందంటే, నిన్న శంకరాచార్య ఫోటోనే 100 రూపాయలకి తీసుకొని వాళ్ళు నువ్వు పుస్తకం ఫ్రీగా ప్రింట్ చేసి ఇస్తే ఊరికే ఇస్తావో అందరు ఎత్తుకుపోతారు, లోపల బీరువాలో దాచిపెడతారు. లేదా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవద్దు, నువ్వే ప్రింట్ చేయి. నువ్వు అమ్ముతుంటే అది 10 రూపాయలు రేటు పెట్టినా కూడా, నిన్న శంకర భగవత్పాదుల ఫోటో 20 మందే ఎట్లా తీసుకున్నారో ఇప్పుడు కూడా నీ పుస్తకం 20 మంది తీసుకుంటారు. నీకు అవసరమా అని నా నమది చెప్తోంది నాకు. నేను ఒక మాట మాట్లాడితే నాది ఇంకో మాట మాట్లాడింది. ఆ అవకాశాన్ని ఇచ్చింది మీరు కదా, ఎందుకు ఆ పని చేశారు ఆలోచించండి. కఠోపనిషత్తు మీలాంటి వాళ్ళ కోసమే చెప్పేది. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత. వెళ్ళు, అటువంటి వాడు ప్రపంచంలో నేను పంపిస్తున్నా అట్లాంటి వాళ్ళని. ఆ మహానుభావుణ్ణి మీకోసం పంపించాను నేను అంటున్నాడు పరమాత్మ. మరి వినండిదా. వాళ్ళ దగ్గరికి వెళితే ఏమిటి మాకు లాభం? మాకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, మాకు కొడుకు పుడతాడు, మాకు పెళ్ళి అవుతుంది అని వాడు చెప్పలే. వాళ్ళకి అవసరమే లేదు, అదంతా అబద్ధమని వాళ్ళకే తెలుసు కదా. నువ్వేమడుగుతున్నావు? క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయువు, ఆరోగ్య. దీంట్లో ఏమన్నా ఉందా? ఇది ఏం లేదు. అంటే ఆభాసకు కావాల్సినవి అవే. అందుకని ఇది ఆభాస అని కృష్ణ పరమాత్మ మనకి చెప్తూ, కర్మానుభవమే కానీ కర్మ సముపార్జన ఉండదు. కర్మానుభవం అంటే మనం ఇక్కడ ఈ ప్రపంచంలో ఏమేమి చేశామో ఆభాసగా కాదు, ఆభాసలో ఉండి సత్యంగా మనం సత్యమే అనుకునే కదా కర్మ చేస్తున్నాడు, ఇది నిజమనే కదా మీరు అందరూ అనుకుంటున్నారు. ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి కదా. నిజమనే కదా ఫోటో తీసుకోకుండా మీరు పోవడం, అది నాకు కోపం రావడం. నిజం చెప్పండి, అబద్ధం ఆడవాకండి కదా. అది నిజం అనుకోకపోతే మీరు ఖచ్చితంగా అరే నేనులో ఉండి ఉంటే, మీరు అప్పుడు ఆ క్షణంలో నేనులో ఉండి ఉంటే పరమాచార్య ఫోటో అమ్మాయి ఎందుకు తీసుకోమన్నానో చెప్పనా? ఇప్పుడు చెప్తా వినండి. ఆ చిన్న బొమ్మ మీ ఇంట్లో ఉంటే, పూజా మందిరంలో ఉండని ఎక్కడైనా మీ ఇంట్లో కనుక కనపడుతుంటే, మీ పిల్లలో, మీ మనవల్లో, మీ సంబంధించిన బంధువులో ఎవరైనా మీ ఇంటికి వచ్చిన వాళ్ళు మీ ఆభాసలోనే వాళ్ళు ఆ ఫోటో చూసి ఎవరైనా మీ నాన్ననా, మీ తాతనా, మీ ముత్తాతనా ఏదో అడుగుతారు కదా, ఎవరు ఈయన బొమ్మ ఎందుకు పెట్టుకున్నారు, గురువుగారి ఫోటో ఎందుకు పెట్టుకుంటారు, ఈయన ఎవరు అని ఎవడన్నా మిమ్మల్ని అడుగుతాడా అడగడం? మన ఇంట్లో ఉన్న ఫోటో చూసి మన అమ్మ నాన్న కాకపోతే ఇంకెవరన్నా ఉంటే అడుగుతారా అడగరా?
అడిగినప్పుడు మీరు ఈయన పరమాచార్య కంచి పీఠాధిపతి వాళ్ళకి మీరు చెప్పాలి కదా. ఆయన ఒక నడిచే దేవుడు, ఒక మహానుభావుడు. మెల్లగా వాళ్ళ మనస్సులో మీరు ఒక బీజం వేస్తున్నారు. ఏమని? ఓ కంచి పరమాచార్య అనే ఒక మహానుభావుడు ఈ మన దేశంలో పుట్టాడట, మా అమ్మమ్మకి మా తాతయ్యకి ఆయన తెలుసుట కదా. అంటే అమ్మమ్మ తాతయ్య మీద, నానమ్మ తాతయ్య మీద ఎంతో గౌరవం ఉన్నవాళ్ళు, వాళ్ళు గౌరవించేవాడి మీద గౌరవం ఉండదా? తద్వారా నువ్వేం చేస్తున్నావు? ఆ పిల్లవాడికి, ఆ పిల్లవాడో పిల్లో మీ ఇంటికి వచ్చిన బంధువో, వాడికి నీ సనాతన ధర్మం మీద ఒక ఆసక్తిని కలిగిస్తున్నావు. నీకు గౌరవం ఉందా లేదా నాకు అక్కర్లేదు. అందుకోసం నువ్వు నేనుగా ఉంటే అట్లా ఆలోచించేవాడివి. నువ్వు నాదిగా ఉన్నావు. ఈ 100 రూపీస్ నాకు వేస్ట్. ఎక్కడ పెడతాను దీన్ని తీసుకెళ్ళి కదా. తాజ్మహల్ బొమ్మ పెట్టుకుంటాను మా ఇంట్లో. తాజ్మహల్కి వెళ్ళి మార్బుల్తో చేసింది ఉంటాయి కదా, ఎంతమంది కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవటం లేదు. అది ఎందుకు పెట్టుకున్నావు? ఇది ఎందుకు పెట్టుకోలేవు అంటే నువ్వు నేనుగా లేవు. అర్థమైందా? నేను తిట్టానని అనుకోవకండి, మీకు తెలియజెప్తున్నాను. కళలో ఎలాగైతే మనం కర్మ అనుభవం ఉంది, కళలో తేలు పుట్టినా, పాము గరిచినా, దొంగవాడు గొంతు పిసికినా బాధని అనుభవించావు నువ్వు కదా. మెళుకు వచ్చాక లేదు. వాణ్ణి మళ్ళీ చంపుదాము అని అనుకున్నా కూడా నువ్వు చంపలేవు. నీ కళ అనుభవాన్ని స్వర్గానికి అప్లై చేసుకో. నువ్వు స్వర్గానికి వెళ్ళినా కదా, నువ్వు కళలోకి వెళ్ళావు. కళలోకి ఎవరు వెళ్ళారు? నీ సూక్ష్మ శరీరమే వెళ్ళింది. అది కదా చేసింది ఆ పాడు పనులన్నీ. అట్లా ఈ శరీరం ఇక్కడే పడిపోయినా కూడా ఇంకోడెవడో స్వర్గానికి పోతున్నాడు. ఆ పోయినవాడు అక్కడ ఆ కళలో అక్కడ కర్మ సంపాదించడానికి వీల్లేదు. ఇక్కడ సంపాదించిన కర్మఫలాన్ని మాత్రమే అనుభవించవచ్చు. నేను ఢిల్లీలో అక్కడ మళ్ళీ రేపటికి డబ్బులు సంపాదించాలంటే నాకు ఎవ్వడు డబ్బులు ఇవ్వడు. అక్కడ స్టార్ హోటల్లో సుఖాలన్నీ నేను అనుభవించవచ్చు. ఎందుకని? అంతకుముందే నేను డబ్బులు సంపాదించుకుని వెళ్ళాను కాబట్టి. అట్లా ఇక్కడ ముందే కర్మ సంపాదించుకుని స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళితే స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు, నరకర బాధలు కూడా అనుభవించవచ్చు. కానీ దాని నుంచి తప్పించుకోవడానికి అక్కడ వీలు కాదు. అందుకని నన్నేం చేయమంటావు? ఇక్కడ పరిహారం కూడా చేసుకో. ఇక్కడ పరిహారం ఏం చేసుకోమంటారండి? ఈ తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం, ఇక్కడ శిక్షను అనుభవించమంటున్నాం కదా. ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడే ప్రాయశ్చిత్తం చేసుకో కదా. అక్కడ చేసినటువంటి డబ్బు రాదు అని నాకు తెలిసి, ఢిల్లీలో వెళ్ళాక నాకు డబ్బు రాదు అని నాకు తెలుసు కాబట్టి, నాకు అక్కడ డబ్బులు అయిపోతే నాకు కావలసిన ఏర్పాటు నేను ఇక్కడే చేసుకొని ఫోన్పే చేస్తాను, గూగుల్ పే చేస్తాను, ఒక పే చేసుకొని పోతాను. ఎందుకంటే రేపు నాకు అక్కడ డబ్బులు కావాలంటే ఈ డబ్బులు అక్కడికి నాకు పనికి వస్తాయి. ఇది పరిహారం. తప్పు చేసేసావు ఆల్రెడీ. అప్పుడు ఆ భాషలో పరిహారం కూడా ఉంటుంది. ఆ భాషలో కర్మ ఉంటుంది, పరిహారం కూడా ఉంటుంది. అర్థమైందా? అందుకని స్వర్గానికి వెళ్ళినా కూడా కర్మఫలాలు అనుభవంలో తప్పదు. కర్మ సంపాదించడానికి వీల్లేదు. చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, నా చిన్నతనంలో నాకు చాలా నాకు 29, 30 ఏళ్ళకే నాకు గురువుగారు దొరికారు. రాము సంవత్సరం పిల్లవాడంటే ఒక 29 రాము పుట్టాడు. నాకు 30వ ఏడు గురువుగారు దొరికారు నాకు. మరి నేను చాలా చిన్నదాని కిందే లెక్క. మీ ఈ కాలం వాళ్ళల్లో చూస్తే 30 సంవత్సరాల వాళ్ళు. నా ఫ్రెండ్సే నన్ను ఏమనేవాడంటే, నీకెందుకే ఇప్పటి నుంచి ఈ వేదాంతాలు,
కదా, అనవసరం. రిటైర్ అయినాక అప్పుడు లీజర్లీగా కూర్చుని ఆ వేదాంతం ఏదో చూద్దాంలే. కొంతమంది ఇంకా ఏమనేవాళ్ళంటే చచ్చిపోయిన తర్వాత అప్పుడు స్వర్గానికి పోతే అప్పుడు చూసుకున్నానులే కదా. ఆ ఇంద్రుడికి ఏదో లంచం ఇచ్చుకొని, లంచం ఇవ్వడానికి నా చేతి ముక్కుపడక కూడా కత్తిరించుకుని నా కొడుకు నన్ను పంపించేస్తాడు. ఒకవేళ నా కొడుకు అయ్యో మా అమ్మది కదా ముక్కుపడక ఉండని అని వాడు అనుకుంటే పాపం ఎప్పటి నుంచో పెట్టుకుందిలే ఎందుకు పీకాయాలని ఆ కాటి కాపరి వాడైనా ఎట్లా వచ్చింది కదా ఇంకెందుకు ఇది బంగారం ఎందుకు వదిలిపెట్టడం అది వాడు కూడా పీక్కుంటాడు. ఆలోచించండి. చాలామంది నీకు ఈ వయస్సులోనే వేదాంతం అవసరమా? ధ్రువుడు ఎంతవాడు, ప్రహ్లాదుడు ఎంతవాడు, 5 ఏళ్ళవాడు, పంచశరద్వయస్కుడు, బాలుడు. మరి వాళ్ళే తెలుసుకుంటే 30 ఏళ్ళు వచ్చి నా వయస్సు ఎప్పుడో రిటైర్ అయ్యేదాకా తెలుసుకోవాల్సిందా? ఆలోచించండి. అంటే ఆ మాట ఎవరో మాట్లాడకపోతే నేను మీకు చెప్పను కదా. అందుకని ఇప్పుడే ఈ క్షణమే నాదిని వదిలేసి నా నేనును ఉత్తిష్టత మెళుకువలోకి తెచ్చుకో. ఆ తెచ్చుకోవాలంటే నీకు చేత కాదు, ప్రాప్యవరాన్ని బోధత. అటువంటి వాడు మహానుభావుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడో వెళ్ళు, వెతుక్కో. వెతుకుడి దొరుకును, మీ ఇష్టం. ఏమ్మా ఆ స్వర్గ నరకాల్లో ఏముంది? కర్మ సంపాదించడానికి వీల్లేదు, అనుభవించడానికి వీలుంది. అనుభవించడం ఎందుకు వీలుంది? ఇక్కడ దాన్ని సంపాదించి పెట్టాను నేను. ఇక్కడ సంపాదించి పెట్టుకుని దాచుకున్న కర్మ అది నా వెంట వస్తుంది. వెంట వస్తుందని మీరు చెప్తున్నారండి, నేను చెప్పటం లేదండి. ధనాని భూమౌ, నువ్వెంత సంపాదించినా ఇది బ్యాంకుల్లో ఉంటుంది. ఒకప్పుడు భూమౌ అంటే బెనాల్లో పాతి పెట్టేవాళ్ళు. పశువస్య గోష్ఠే, నాకు ఆవులు ఉన్నాయి, ఆవుల మంద ఉంది. గోష్ఠే గోశాలలో ఉంటాయి, నువ్వు చచ్చిపోతే నీ వెంట రావు. నారీ ముఖద్వారి, చాలా ఇష్టపడ్డ భార్య ముఖద్వారం దాకా వాకిలి దాకే వస్తుంది. ఆ వాకిలి దాటి రాదు, ఆ శవాన్ని తీసుకుపోండి తొందరగా అంటుంది. బంధు శ్మశానే, నాకు చుట్టాలు చాలామంది ఉన్నారు, శ్మశానం దాకా వస్తారు. మరి ఎవర్రా కూడా వచ్చేది? కర్మానుగో గచ్చతి జీవ ఏక పరలోక మార్గే. పరలోకానికి నువ్వు వెళ్ళేటప్పుడు నీ కర్మ మాత్రం నీ వెంట వస్తుంది. నీ బ్లాక్ బాక్స్ నీతోనే ఉంటుంది. అంటే సీసీ కెమెరాలు ఇప్పుడే మనకు లోపల ఫిక్స్ చేసి పంపించాడు పరమాత్మని కదా. నేనేం చేయలేదంటాడు ఈ జీవుడు. అక్కడికి వెళ్ళి ఆయన చెప్తుంటాడు, ఒరే ఇంత పాపం చేసావురా నీ దుంపలేగా అంటే, సార్ వాడెవడో అబద్ధాలు చెప్పాడు సార్ నా మీద, మీకు నేను అస్సలు చేయలేదు, నేను చాలా మంచివాడిని, కావాలంటే మీకు మా ఊరికి రండి, నేను వాళ్ళందరితో చెప్పిస్తాను మీకు. ఇదోటి మళ్ళా జీవుడి కవరింగ్ కదా అంటాడు కదా. అప్పుడు ఆయన సీసీ కెమెరా ఇక్కడెక్కడో ఉంది ఆన్ చేస్తాడు. నాయన ఏం మాట్లాడవాకు, మీ ఊరికి నేను రాక్కడే, మీ ఊరి వాళ్ళే పంపించారు, మీ ఊరి వాళ్ళే పంపించారు, నాకు మీ వెంటే పంపించారు కదా, ఇది చూడమంటాడు. ఇంకా జీవుడు పాపం మాట్లాడలేడు. గరుడ పురాణంలో ఇదే రాస్తాడు, చూడండి రా నాయన. అప్పుడు ఇంకా ఏం మాట్లాడు. అన్ని దొంగవాడికి వాడి దొంగతనం బయటపడితే, బయట పడనంత వరకు వాడు ఏమంటాడు, పడనంత వరకు వాడు దొర, బయటపడితే దొంగ. అప్పుడు జీవుడు అట్లా తయారవుతాడు. అది అవసరమా మనకి? ఆలోచించండి. ఇక్కడ ఏం చేసినా, ఎంత సంపాదించినా దీనివల్ల నీకే విధమైన లాభం రాదు. అయ్యో ఆయన కోటీశ్వరుడు అండి, ఆయనట కింద పడుకోబెడతారా అంటే సచ్చిన వాడని నేను కిందే పడుకోబెడతా ఉంటాడు కాటి కాపరి. అర్థమవుతోందా?
మీకు ఆభాస, సత్యం తెలిసిన వాడికి ఆభాస ఎలా ఉంటుందో చెప్తా. ఆభాస వాడికి ఆభాస ఇందా నుంచి మాట్లాడుకున్నాం. సత్యం, ఒకడు సత్యం తెలిసిన వాడు, వాడు ఈ ప్రపంచంలోనే ఉంటాడు కదా. వాడు ఎలా చూస్తాడో ఈ ప్రపంచాన్ని, దీన్ని ఆభాస ఆభాస అంటే ఇది ఆభాస కాదంటున్నాడు కదా. ఆభాసగాడికి ఇది ఆభాస కాదు, సత్యంగాడికి ఇది ఆభాస. అది ఎలా ఉంటుందో వినండి. ఒక నాటకాన్ని చూడటానికి వెళ్ళు, నిన్ను వెళ్ళమంటున్నాడు. ఒక నాటకము చూడ్డానికి వెళ్ళు. ఆ నాటకంలో ఒకడు రాజుగారు ఆభరణాలు, రాజదుస్తులు, కిరీటము పెట్టి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. నువ్వు నాటకం చూడటానికి వెళ్ళావు. ఆ నాటకంలో ఒకతను రాజు. ఆ రాజుకి అన్నీ నగలు పెట్టారు, కిరీటం కూడా పెట్టారు, రాజదుస్తులు కట్టారు, కూర్చోబెట్టారు. రాజభటులు కొంతమంది భటులు వాళ్ళ వేషాలు వాళ్ళు వేసుకున్నారు. ఒక దొంగను పట్టుకొచ్చి రాజుగారి ఆస్థానంలో నుంచోబెట్టారు. ఇది సీన్. అంత సీన్ లేదులే అంటారు. ఈ సీన్ చూడండి. ఈ సీన్ కథ చెప్తా మీకు. సీన్లో ఎవరెవరు ఉన్నారు మీరు ఊహించుకోండి, తప్పే ఉంది. రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు అంటే సింహాసనం మీద అందరు కూడా ఉంటారు కదా. రాజభటులు కొంతమంది వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వేసుకున్నారు. ఒక దొంగవాణ్ణి పట్టుకొచ్చారు. దొంగవాణ్ణి పట్టుకొచ్చి రాజుగారి ముందర నిలబెట్టారు. మహారాజా, వీడి తప్పులు చేశాడు అని చెప్తున్నారు. శిక్ష విధిస్తున్నప్పుడు రాజుగారు ఏమన్నారు, ఇక రాజుగారు అనే బదులు మీరు యమధర్మరాజు, యమభటులు అట్లా అర్థం చేసుకోండి. ఆ నాటకం చూడడానికి వెళ్ళాం. గరుడ పురాణం అన్నాను కదా, అందుకని. రాజుగారు యమధర్మరాజు, రాజభటులు యమకింకర్లు, వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వేసుకున్నారు. ఏమ్మా, తర్వాత వీడు ఈ దొంగవాడు, ఈ జీవుడు, వీడిని పట్టుకుపోయి అక్కడ నుంచోబెట్టారు. జీవుడు ఏ జీవుడు అంటే సత్యం తెలిసిన జీవుడు. మీకు అది కావాలి. ఏమ్మా, సత్యం తెలిసినవాడు. సత్యం తెలిసినవాడు అంటే ప్రపంచాన్ని ఆభాసగా చూసేవాడు. మీకు అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఇవాళ చెప్పుకోవాలండి అదే కదా. వాడికి ఎట్లా ఇది ఆభాస అని కదా, అదే కదా మనం చెప్పుకోవాలి. ఇంట్రొడక్షన్కే గంట పట్టింది అంటే మరి మీకు అర్థం చేయించాలి కదా. నేను అర్థమైంది కదా. ఈ దొంగవాడు ఇప్పుడు జీవుడు. రాజుగారు వెంటనే శిక్ష విధించేశారు. వీడిని తీసుకెళ్ళి ఆ సలసలా కాగే నూనెలో వేయించండిరా, లేకపోతే వీడిని ఆ స్తంభాలతో, ఆ కాలుతున్న ఉక్కు స్తంభాలతో కౌగలించుకోమని చెప్పండిరా. అవే కదా మనకు సినిమాలో చూపిస్తాడుగా. అలాంటి శిక్షలేవో యమధర్మరాజు గారు విధించేస్తున్నారు. నంబర్ చెప్పేస్తున్నారు వరుసన. ఈ సెక్షన్ కింద ఈ శిక్ష, ఈ సెక్షన్ కింద జడ్జి గారు చెప్తారు కదా కోర్టులో. ఇది అన్ని గబగబా ఆయన చెప్పేశారు. ఆ దొంగవాడికి సత్యం తెలిసిన దొంగవాడు వాడు ఆభాసవాడైతే భయపడిపోతాడు. సత్యం తెలిసిన వాడు ఏం చేస్తాడు చూడండి. శిక్ష విధించుతున్నప్పుడు రాజుకి, శిక్షలు వింటున్నప్పుడు ఆ దొంగకి అది అబద్ధమని తెలుసు. నాటకం అన్నాను కదా, నాటకంలో శిక్ష వేసే రాజుకి ఆయన డైలాగుల్లో ఏమున్నాయి, ఈ సెక్షను, ఈ సెక్షన్కి ఈ శిక్ష, ఈ సెక్షను శిక్ష కరెక్ట్ నిజం, ఈ సెక్షన్కి ఈ శిక్ష, ఈ సెక్షన్కి ఈ శిక్ష, అట్లా ఆయన గబగబా చదివేశాడు. ఆయన డైలాగ్ ఆయన చెప్పేశాడు. ఆ డైలాగులు రాజభటులు విన్నారు, సభలో వాళ్ళందరూ విన్నారు, జీవుడు కూడా, ఈ దొంగవాడు కూడా విన్నాడు. కానీ వాళ్ళల్లో చలనం కలగలే. ఎందుకని అంటే ఇదంతా అబద్ధం అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నాటకంలో ఎవడి డైలాగ్ వాడు మాట్లాడతాడు, నిజం కాదు. ఇక్కడ జీవితాన్ని నటిస్తున్నానని నీకు తెలియదు. నువ్వు ఈ జీవితాన్ని నటన అని నీకు తెలియదు. ఇది సత్యం అనుకుంటున్నావు,
అందుకని నువ్వు భయపడుతున్నావు స్వర్గానికి పోవడానికి నరకానికి పోవడానికి. నువ్వు సత్యం తెలుసుకుని కనుక వెళ్ళినట్లయితే వెళ్తావు, వెళ్ళడం ఖచ్చితం కదా. సత్యం తెలుసుకుని కనుక వెళ్ళినట్టయితే ఆ దొంగవాడికి ఎట్లా భయం ఉండదో నీకెట్లా భయం ఉండదు. వాడు ఏ సెక్షన్లో చదివినా నేను చెయ్యలేదు అని అప్పుడు అనవు కదా. అయితే చేయలేదు అంటే అన్నీ ఒప్పుకుంటానా అండి? ఏం ఒప్పుకోకర్లే. నాదిగాడ అవన్నీ చేశాడు, వాడికి శిక్ష వేయండి, వాడిని నూనెలో వేయిస్తారు. నేను నాది కాదు, నేను నూనెలో వేయించలేవు. ఏమ్మా, అది తెలిస్తే నీకేం కాదు. అది తెలుసుకోవడానికి అక్కడ వీల్లేదు, ఇక్కడే అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి కర్మానుభవమే కానీ కర్మ సముపార్జన లేదు. అది అక్కడికి పోయి తెలుసుకుంటానండి, ఆ యూనివర్సిటీలోనే చదువుతానంటే నాయన ఆ యూనివర్సిటీలో ఎంట్రన్స్ లేదు, అక్కడ పాఠాలు చెప్పే ఫ్యాకల్టీ అసలే లేదు. ఆ ఫ్యాకల్టీ ఇక్కడుంది, రామనాథ గారి దగ్గరికి పో. బ్రహ్మ విద్య ఏం మాటలు, అందుకే దాన్ని బ్రహ్మ విద్య అన్నారా. అర్థమైందా? శిక్ష విధిస్తున్నప్పుడు రాజుకి, శిక్షను వింటున్నప్పుడు దొంగకు అది అబద్ధమని తెలుసు. ఇక్కడ జీవితాన్ని నటిస్తున్నానని నీకు తెలియదు, జీవితంలో జీవిస్తున్నాను అనుకుంటున్నావు. అందువల్ల ఆభాసలో నువ్వు ఆభాసగా ఉన్నంత వరకు నీకు శిక్షలు కూడా తప్పవు. ఎందుకంటే అవి కూడా ఆభాసే, కానీ నీకు సత్యం. ఇంద్రలోకంలో ఇంద్రుడికి కూడా ఇది తెలియదుట. విద్యారణ్య ఇంద్రుడికి ఎందుకు తెలియదు అని మీరు అనుకుంటారేమో, దానికి కూడా రెఫరెన్స్ ఇస్తాను మీకు. విద్యారణ్యులు ఆయన వేదాంత పంచదశిలో ఈ మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటే, అంటే నేను తెలుసుకోవాలనుకుంటే దేవతలకు సాధ్యం కాదు, రాక్షసులకు సాధ్యం కాదు, కేవలం మానవులకు మాత్రమే. చూడండి మనం ఎంత అదృష్టవంతులమో, మనుష్యత్వం. అందుకు 33% మార్కులు వచ్చినాయి మనకి. 0 మార్కుల వాడిలాగా అనుకుంటావు, వాడికి 0 వాడికి 0. దేవతలు కూడా మనకు పాత సినిమాలలో చెప్పేవాళ్ళు. ఏమిటి జగదేక వీరుడి కథ కదా. మీరు ఆ సినిమాలు అంటే పాత సినిమాలు ఇలాంటి విషయాలు చెప్పడానికే పాపం ఉండేది. వాళ్ళందరూ కూడా దేవతలు ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటే మానవ శరీరాన్ని ధరించాలట. మానవ శరీరం ధరిస్తేనే ఇది పాసిబుల్, లేకపోతే ఇంపాసిబుల్. అంటే మనం ఎంత అదృష్టవంతులమో చూడండి. ఎందుకండి మనకు ఆ అదృష్టం ఎవరిచ్చారు? మధ్యే తిష్టంతి రాజసాహ. మనం అటు సత్వగుణంలో లేము, ఇటు తమో గుణంలో లేము. మనకు 2 కలిసి వచ్చినాయి, అది మన జన్మ. అందుకని మనకు మాత్రమే అవకాశం ఉంది, వాళ్ళకి లేదు. అదేమిటండి మనకు మాత్రమే అవకాశం ఉంది అంటున్నారు? తమో గుణం రాక్షసులకి అవకాశం లేదు. అందుకే మన ముగ్గురికి కలిసి ఒకే మంత్రం బ్రహ్మగారు ఉపదేశించారు, దా 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 అని. అది గుర్తు చేస్తూనే ఉన్నారు. మెరుపులు మేఘాలు వచ్చినప్పుడు ఆ మేఘధ్వని, మేఘ గర్జన అంటాం దాన్ని, దాంట్లో దా 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 అని వినిపిస్తూనే ఉంటుంది. చూడండి, వాళ్ళకి దమం, ఎందుకంటే దేవతలకు ఇంద్రియ నిగ్రహం లేదు. వాళ్ళకి దమం చెప్పాడు, మనకి దానం చెప్పాడు, వాళ్ళకి దయా చెప్పాడు. అన్నీ దాతోనే వస్తాయి. దానివల్ల ఏమిటంటే నెక్స్ట్ ప్రమోషన్ వచ్చే అవకాశం నీకుందిరా. అందుకని తెచ్చుకున్నదంతా నేనే తినకుండా ఎవరికన్నా పెట్టారా? అంతా నీవు, నీ మనవడు, నీ కొడుకు అందరు మీరే మింగితే
ఎంత తిట్టండిరా, ఎన్ని తిట్టినా మళ్ళీ ఆ గేటు దాటిపోగానే మళ్ళీ దాది కుక్క తోక ఎట్లా ఉంటుంది, సాగ బీకి తాడేసి కడితే కూడా కుక్క తోక వంకర. అది మమ్మల్ని అందరినీ ఇట్లా తిడతారా అంటే తిడతా. ఎందుకంటే ఇన్నేళ్ళు చెప్పినా మీకు ఎందుకు బ్రహ్మ విద్య రాలేదంటే ఇంకా ఎన్ని తిడితే వస్తుందో. థిక్ స్కిన్ ఉన్నప్పుడు రాదు, స్కిన్ చాలా థిక్. మీ ఇష్టం, కోపం వస్తే వెళ్ళిపోండి, నాకేం నష్టం లేదు. అందరూ ఇకబడి నా మీదకి దండయాత్ర చేస్తారా? చేస్తే చెయ్యండి, నన్ను ఎవరు రక్షించాలో వాడు రక్షిస్తాడు, మీరెవరు రక్షించక్కర్లా. ఏమ్మా, ఇంద్రుడికి కూడా తెలియదు అంటే ఇంద్రుడు కూడా నేను తెలుసుకోవడానికి ఇంద్రుడికి కూడా అవకాశం లేదు, మనకు మాత్రమే అవకాశం ఉంది. మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం. మనుష్యత్వం వచ్చే అవకాశం మనకే ఉంది. ముముక్షుత్వం వైరాగ్యం, ఇట్లా తిట్టడం వల్ల వైరాగ్యం వచ్చే అవకాశం కూడా మనకే ఉంది. రాక్షసులకి రాదు, దేవతలకు కూడా రాదు. ఆ మాట విద్యారణ్యులు చెప్పారు. మానవ జన్మ ఎంత గొప్పదో చూడండి. ఈ జన్మమిక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని కనరా. ఒరే, గురువు ఎట్లో ఉపనిషత్తుల్లో అట్లా పాఠాలు చెప్తే లాభం లేదురా, నీలాగా మనిషిలాగా ఉండాలిరా వాడు నీకు చెప్పేటప్పుడు, లేకపోతే నువ్వు భయపడి చస్తావు. ఎక్కడో దయ్యమో భూతమో మాట్లాడితే భయం కాదు, అంతవరకు అక్కర్లేదురా. ఆడియో క్యాసెట్ వినండి, వీడియో వినండి, మీరు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఎందుకని వీడియోలో ఎందుకు మీకు అర్థమవుతోంది? సాకారంగా కనబడుతున్నాడు వాడు. ఆడియోలో ఎందుకు అర్థం కాలేదు? నీకు కాన్సన్ట్రేషన్ ఉండదు, అందుకని వీడియో అన్నాడు కదా. నాటకంలో స్టేజ్ మీద నువ్వు నాటకంలో నటిస్తున్నానని గ్రహించు. స్టేజ్ మీద ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి నీకై నీవే గ్రీన్ రూమ్లోకి వెళ్ళాలి. నీ డైలాగ్ ఎంతవరకు ఉందో అంతవరకే వచ్చి నువ్వు గ్రీన్ రూమ్లోకి వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళకపోతే ఇంకా నీ స్టేజ్ మీదే కాసేపు నుంచుంటాను అంటే వాడు నిన్ను లాగేస్తాడు. ఎవడు? ఆ డైరెక్టర్ గారు. నువ్వు కూడా ఎంతవరకు నటించాలో నటించి దీనిలోంచి విత్డ్రావు. నీవు తెలిసి ఉండగానే నువ్వు విత్డ్రా అయిపో. దేంట్లో నుంచి? ఆ నాదిలో నుంచి నేనులోకి. అర్థమైందా? నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు లాగేస్తాడు. అది మరణం. యమకింకర్లు రావడం, వాళ్ళు ఏదో వాకిట్లోకి వచ్చి నిలబడడం, ముప్పున కాలకింకర్లు ముంగిట వచ్చిన వేళ వాళ్ళు వాకిట్లోకి వస్తారట. వచ్చి పాశం వేసి సినిమాలో చూపిస్తాడు. పాశం వేసి నీ ప్రాణాలు లాక్కుపోతాడట. ప్రాణాలు వాడెవ్వడు లాక్కుపోడు, నువ్వే వదిలేస్తావు. నువ్వు వదలకపోతే ఎవ్వడు లాగడు నిన్ను. ఏమ్మా, మార్కండేయులు కథ విన్నారు కదా. ఆయనకి 16 ఏళ్ళకి మరణం వస్తుంది అంటే సరిగ్గా ఆ మరణ సమయంలో వెళ్ళి ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని కూర్చున్నాడట. అంటే శివుణ్ణి పట్టుకుని కూర్చున్నాడు. యముడు లాగలేకపోయినాడు కదా, అంతే కదా. యముడు పాశం వేస్తాడు, కానీ శివుణ్ణి పట్టుకున్నాడు. శివుణ్ణి వదిలితే వీడిని లాక్కుపోయేవాడు. అక్కడ శివలింగం అంత పవర్ఫుల్లా మనం కూడా పోయి శివలింగాన్ని పట్టుకుంటే మరి మన్ని కూడా యముడు తీసుకుపోలే. శివలింగాన్ని కాదు, లీనంగమయతి లింగం. అది ఎక్కడుంది? నీ లోపల ఉంది. నీ లోపల ఉన్న వాడిని నువ్వు పట్టుకో గట్టిగా. వాడెవడు అంటే వాడే నేను వాడు. అప్పుడు నీ నాదిగాడిని వాడు లాక్కుపోలేడు. ఒకవేళ లాక్కుపోయినా నాదిని లాక్కుపోతాడు. నేను లాగడానికి వాడికి చేతగా.
ఎందుకంటే వాళ్ళు కూడా వాడే ఉన్నాడు. అర్థమైందా? అందుకని నీకై నువ్వు దీన్ని వదిలేస్తే నీ డైలాగ్ అయిపోయిన తర్వాత నువ్వు నటిస్తున్నానని తెలుసుకొని నువ్వు వెళ్ళిపోతే మంచిది. వెళ్ళకపోతే డైరెక్టర్ లాగేస్తాడు. ఏమా, నీకు ముందే చెప్పాను కదా, సర్వశ్రేష్టమైన మానవ జీవితాన్ని పొంది ఈ ప్రపంచం ఆభాసాన్ని తెలుసుకుని ఆనందంగా ఉండు. నీకు మానవ జన్మ వచ్చేసింది. ఈ ప్రపంచం అంతా ఆభాసాన్ని తెలుసుకో ముందు. అంటే నేను మాత్రం సత్యం, నేను వస్తువుని, అది ఆభాస. అప్పుడు నేను వస్తువుని అన్నప్పుడు నా శరీరం కూడా ఆభాసే. అందుకని ఆభాస కనపడుతుంది, నేను కనపడదు. ఎందుకని? అది ఆభాస వేసుకొని ఉంది కదా. నాకు తెలిస్తే, ఎందుకంటే నేను కనపడిందనుకో, ఇద్దరు నేనులు, ఇంకా అందరికీ జ్ఞానం కలిగిపోతుంది. ఒకడికి జ్ఞానం కలిగితే అందరికీ వస్తుంది. అది ఎవడు ప్రయత్నిస్తే వాడికే వస్తుంది. అందుకని నీకు చెప్తున్నాడు, ప్రతి వాడికి బోధిస్తున్నాడు. ఏమని? ఒరే నాయన, నువ్వు నేను తెలుసుకుని కదా ఈ ప్రపంచం ఆభాస అని తెలుసుకుని ఆనందంగా ఉండు. దేహంతో తాదాప్యం పొందితే ఈ తిప్పలు తప్పవు. దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకో, నీకు ఈ ప్రపంచమంతా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఇందాక చెప్పానే, నేను బ్రహ్మమునైతే వాడు నాకు బ్రహ్మముగా కనపడడు. నా దృష్టి మారితే, అంటే ఆ చూపు నాకు వస్తే, వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు ఈ ఆభాసాలన్నీ నాకు తెలుస్తాయి. అంటే ఇది ఆభాస, ఇది వస్తువు అని నేను కనుక్కోగలుగుతాను. నీ దృష్టిని మార్చుకోమన్నాడు. నామరూపక్రియలలో జీవునిలో, అంటే నామరూపక్రియలు కదా, ఇది నాదెంత ఏమిటి? నామరూపక్రియలు. దేశకాల వస్తువులలో జగత్తులో సచ్చిదానందం చూడటం నేర్చుకో. నీకు ఇదివరకు అదే చెప్పా. ప్రతి వస్తువులో సచ్చిత్తులు ఉన్నాయి. సచ్చిత్తులు కలిసిన చోట ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. చూడడం నేర్చుకో. ఆనందాన్ని నువ్వు వెతకక్కర్లేదు, అది నీ స్వరూపం. ఏమ్మా, అప్పుడు నాకేమొస్తుంది అంటే, కొంతమంది ఐఏఎస్ పాస్ అయి డైరెక్ట్గా కలెక్టర్లు అవుతారు కదా. అకార్డింగ్ టు మెరిట్ వాడిని ఐఏఎస్ఓ, ఐఆర్ఎస్ఓ, ఐఏఎస్ఓ ఎవడో ఒకటిగా వేసేస్తారు. కానీ అట్లా కాకుండా డిపార్ట్మెంటల్ ప్రమోషన్ అని ఉంటుంది. వాడు చిన్న దగ్గర సూపరింటెండెంట్ దగ్గర నుంచి మెల్లమెల్లగా ప్రమోట్ అయ్యి వాడు కూడా కలెక్టర్ అవుతాడు. వాడు డిప్యూటీ కలెక్టర్ అయ్యి కలెక్టర్ అవుతాడు. దాన్ని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ అంటారు. నువ్వు ఆల్రెడీ జీవుడుగా ప్రవేశించావు ఈ ప్రపంచంలోకి. ఇప్పుడు నువ్వు కనుక నేర్చుకోవడం మొదలుపెట్టి డిపార్ట్మెంటల్ ప్రమోషన్లో నువ్వు ఐఏఎస్ అవ్వగలవు. ఐఏఎస్ కాదు నేను కాగలవు. అర్థమైందా? ఇప్పుడు నాకు రాదు అని మనం చదివే రోజులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఐఏఎస్ చదివి పాస్ కాలేను, ఆ పరీక్షనే రాయలేను, చేత కాదు కదా. ఆ టైం పైగా ఆ పర్టికులర్ పీరియడ్లోనే వాళ్ళు ఐఏఎస్కి వెళ్ళాలి. నాకు 40 ఏళ్ళు వచ్చినాయి, నేను ఐఏఎస్ రాస్తా అంటే చాలమ్మా పోమ్మా పో అంటారు కదా. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నాకు కొత్తగా నాకు ఆత్మ తెలియాలి అంటే నేనేం చేయాలి? డిపార్ట్మెంటల్ ప్రమోషన్కి పోవాలి. ఎంటర్ అయినా కదా ఈ ప్రపంచంలోకి. అదే సాధన. ఒక్క రోజులో కాదు, కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే వాడు అవుతావు. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే అవుతావు. ఆ చేసుకోవడం అనేది డిపార్ట్మెంటల్ ప్రమోషన్. ఎట్లా చేసుకోవాలి అది చెప్తున్నాడు మళ్ళీ. అసలు ఇట్లాంటి లెసన్లు ఎవరు చెప్తారా? ఎక్కడుంటాయి రా? ఎవడికి అర్థమవుతుంది రా నాయన? ఎవడికి అర్థం కాదు. మన ఇంట్లో పిల్లలు టీచర్ ఆట, డాక్టర్ ఆట ఆడటం మనకు తెలుసు. ఆడతారు కదా పిల్లలు ఉండి. అందులో ఒకడు డాక్టర్, మిగిలిన వాళ్ళు పేషెంట్లు. ఏమా, ఒక స్టెథోస్కోప్ లాంటి దాన్ని చెవిలో పెట్టుకుని, అది నిజంగా స్టెథోస్కోప్ కాదు, ఏదో తాడో ఏదో వైరో ఏదో ఒకటి చెవిలో పెట్టుకుని పేషెంట్ను చెక్ చేయటం, ఇంజెక్షన్ ఇస్తున్నట్టుగా నటించడం మనం చూస్తాం కదా. ఆ పిల్లవాడు
చేస్తున్నాడు. ఒకడు టీచర్ అయి విద్యార్థులకు పాఠాలు చెబుతారు కదా, ఇవన్నీ ఆభాసలే. వాళ్ళందరూ సమవయస్కులైన పిల్లలే. ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు కాదు, వాళ్ళందరూ ఒకే ఏజ్ గ్రూప్ పిల్లలు. అందులో ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు. అలాగే ప్రాణులందరూ సమానమే. పుణ్యభాగం అధికంగా ఉన్నవాడిని ఇంద్రుడుగాను, ఇతర దేవతలుగాను, పాపభాగం అధికంగా ఉన్నవారిని రాక్షసులుగాను, పాపపుణ్యాలు సమంగా ఉన్నవాడిని మానవులుగాను ఈ ఆభాస ప్రపంచంలో సృష్టించారు. భగవంతుడు మన్ని సృష్టించినప్పుడు ఎందుకు మన్ని కొంతమందిని మనుష్యులుగా, కొంతమందిని దేవతలుగా, కొంతమందిని రాక్షసులుగా ఎందుకు? అంటే దేవుడికి పార్షాలిటీ ఉందా? దేవుడికి పార్షాలిటీ లేదు. మొన్న చెప్పానే, ఆ విశ్వాక్షం, ఆ విశ్వాక్షంలో నుంచి వాడు చూస్తాడట. ఎవడు? ఆ పూర్ణమైనటువంటి పరబ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ చూస్తే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ వాడికి కనపడుతున్నారు. విరాట్ పురుషుల్లో తెలివిగల వాళ్ళందరూ, బ్రహ్మజ్ఞానం పొందడానికి ఉన్న వాళ్ళందరూ ఆ విరాట్ పురుషుడికి ముఖము వలే అనిపిస్తున్నారు. ఇంకా కొంతమంది క్షత్రియులుగా, దీన్ని రక్షించేవాళ్ళుగా, మీకు అక్కడ చెప్పాను 4 కులాలు మన శరీరంలోనే ఉన్నాయని. అక్కడ ఆభాసలో నుంచి సత్యంలోకి వెళ్ళిన వాడికి అలా కనపడుతుందిట. కనపడి వాడు చేస్తాడట. ఇటువంటి అధికారం పురుషులు కదా, అంటే సత్వగుణ సంపన్నులు వీళ్ళందరినీ దేవతలుగా సృష్టిద్దాం, పంపిద్దాం. బ్రహ్మకుమారి ఈశ్వరి మతం వాళ్ళు చెప్తారు కదా, మనం నెక్స్ట్ బర్త్లో దేవతలు అవుతాం. మనం అవడానికి వీల్లేదు. నేను దేవలోకంలో నేను ఇంద్రాసనం మీద కూర్చుంటాను, ఇంపాసిబుల్. నిన్ను ఇంద్రాసనం మీద ఎవడు కూర్చోబెట్టాడు? ఇంద్రుడు అర్ధసింహాసనం మీద తన కొడుకు కాబట్టి అర్జునుడిని కూర్చోబెట్టుకున్నాడు. మరి ధర్మరాజును కూర్చోబెట్టమను. తెలియదు మీకు, కూర్చోబెట్టాడు. పరమాత్మ అధికారిక సత్వగుణ సంపన్నులు. మనలోనే కొంతమంది సత్వగుణం అంటారు. ఆ సత్వగుణం ఉన్న వాళ్ళందరినీ దేవలోకంలో సృష్టిస్తారట. అంటే అన్ని ఆభాసలే కదా. అక్కడ ఎవరిని పెట్టాడంటే వాళ్ళని పెట్టాడు. ఒరే మీరు 30 ఏళ్ళు అక్కడ ఉండండిరా, మీ గుణం వల్ల మీరు అన్నీ అనుభవించండిరా అని చెప్పేస్తారట వాళ్ళకి. రజోగుణం ఉన్న వాళ్ళని తమో గుణంలో, ఇద్దరు మధ్య తిష్టంతి రాజసాహ, మనందరినీ మనుష్యుడుగా సృష్టించాడు ఆయనే. కేటగిరీస్. మరికొంతమంది తమో గుణ సంపన్నులందరినీ రాక్షసులుగా పెట్టాడు. అయితే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే ఇక్కడే ఉంటారు, మనలోనే. ఆయన దేవుడబ్బా అంటారు చూడండి ఒకళ్ళని చూసి. అరే వాడు బ్రహ్మరాక్షసుడురా, ఎందుకు? వాడు కూడా ఇక్కడే పుట్టాడు, ఇట్లాగే మనలాగే జన్మించాడు. ఈ రకంగా వీళ్ళందరినీ పెడతాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నా. నేను ఒక డైరెక్టర్ని కాదు, ప్రొడ్యూసర్ని. నేను సినిమా తీయాలనుకున్నా. అప్పుడు నేను ఏం చేస్తానంటే, డైరెక్ట్గా నేను పోను, ఒక డైరెక్టర్ని పిలుచుకుంటా. ఒరే నాయన, మనకి ఎవరెవరు హీరో వేషానికి, హీరోయిన్ వేషానికి, చెలికత్తెల వేషానికి, వాడి ఫ్రెండ్స్ వేషానికి, ఆ కాలేజీలో ఇంకా చాలామంది ఉంటారు కదా సినిమా అన్న తర్వాత, వీళ్ళందరికీ ఎవరు సరిపోతారో నువ్వు సెలెక్ట్ చేయని చెప్తాడు. ఎవరికి? డైరెక్టర్. ప్రొడ్యూసర్కి చేత కాదు, ప్రొడ్యూసర్ ఏం చెయ్యడు. డైరెక్టర్ దేన్ని బట్టి చేస్తాడంటే, ఆ మనుషుల ముఖాలు చూసి వాళ్ళ యాక్ట్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళకు ఉందా లేదా అని చూసి వాళ్ళందరినీ నిర్ణయిస్తాడు. వీళ్ళందరూ మనలాంటి మామూలు మనుషులు. ఎవరు? నటులందరూ. వాడు ఏం చూస్తాడంటే, ఇంతకుముందు సినిమాలో వీడు చేసి ఈ హీరో సినిమా బాగా 100 days ఆడిందా లేదా, వాడిని హీరోగా తీసుకుందాం. అంతేనా? డైరెక్టర్ ఏం చేస్తాడు? సెలెక్ట్ చేస్తాడు. ఇక్కడ సెలెక్షన్ దేన్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నాడు? వాడి ప్రీవియస్ కర్మను బట్టి. అర్థమవుతుందా? ఇట్లా బ్రహ్మ విద్యను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి.
ఒక్కసారి అర్థమైతే మళ్ళీ నాకు రాలేదు అని పరిగెత్తుకొస్తారా? డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ కెపాసిటీ, ఇక్కడ మన కర్మ. కెపాసిటీ ఏమిటంటే కర్మ ఏమిటంటే ప్రీవియస్ నా సినిమా బాగా ఆడిందా బాగలేదా, అప్పుడు బాగా ఆడకపోతే అది ఆ నాటకంలో నేను బాగా నటించానా లేదా, అన్ని రసాలు పోషించానా లేదా కదా, వాడు సెలెక్ట్ చేస్తాడు. అట్లా సత్వగుణ సంపన్నులంతా, ఈ ప్రపంచం అంతా గుణాల వల్లే కదరా వచ్చేది. అందుకే దీన్ని గౌణాత్మ అన్నాం, నన్ను మిథ్యాత్మ అన్నారు. జీవుడు మిథ్యాత్మ, జగత్తు గౌణాత్మ. గుణాన్ని బట్టి, గుణం ఏమిటంటే 3 గుణాలు. అందులో సత్వగుణం సంపన్నులందరినీ తీసుకెళ్ళి దేవతలుగా పెట్టాడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి రాక్షసులుగా పెట్టారు. వీళ్ళని మధ్య తిష్టంతి మనం అందరం. మనకెంత లాభమో చూడండిరా. అంటే మనకి ఎటువంటి లాభం ఉందంటే, మనం మన బిహేవియర్తో దేవతలుగా ప్రమోట్ కావచ్చు, డిపార్ట్మెంటల్ ప్రమోషన్. మనం రాక్షసులుగా కూడా రివర్ట్ అవ్వచ్చు, మన ఇష్టం. మనకి విల్లు ఉంది. విల్లు అంటే ఏంటి, మనకు ఆ అధికారం ఉంది. ఆలోచించండి, అటు పైకి వెళదామా ఇటు కిందికి వెళదామా, అసలు ఏమొద్దు నేను పరమాత్మగా ఉందామా, ఆభాసగా ఉంటే అటు పైకి. అందుకే పైకి కిందికి తిరుగుతూ వచ్చానురా ఇప్పటిదాకా ఎందుకు తిరిగామంటున్నారు. మన ప్రీవియస్ జన్మ చూసి ఇప్పుడు మనం సరిగ్గా నటించము, మేము అదంతా నటన, మాకేం సంబంధం లేదని అన్నాం అనుకో, నెక్స్ట్ సినిమా తీసేటప్పుడు వాడు ఏమంటాడు, ఒరే వీళ్ళు లాభం లేదు రాయడొద్దు, అందుకే పునర్జన్మ విద్యతే మా ఉపేత్యత. ఇప్పుడు నాదిగాళ్ళలో నువ్వు జీవించకుండా పోతే నిన్ను మళ్ళీ నాది జన్మ ఇవ్వడు, అంత గ్యారంటీ ఇస్తున్నాడు పరమాత్మ. ఏమ్మా, పుణ్యభాగం అధికంగా ఉన్నవాడిని ఇంద్రుడు గాను, ఇతర దేవతలు గాను, పాపభాగం అధికంగా ఉన్నవారిని రాక్షసులు గాను, పాపపుణ్యాలు సమంగా ఉన్నవారిని మానవులు గాను ఈ ఆభాస ప్రపంచంలో సృష్టించారు. ఆ సృష్టించిన వాడు ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కదా, వాడే సెలెక్ట్ చేస్తాడు. డైరెక్టర్ ఇక్కడ ఎవడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సంధ్యావందనం చేస్తూ, మీకు ఏం తెలియదు కాబట్టి పిచ్చి కాదు, వాడు చెప్పింది ఏదో మీరు చేస్తూ ఉంటారు. తత్సవితుహో పూర్ణే బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాన్నమః వరేణ్యం విష్ణుఆత్మనే తర్జనీభ్యాన్నమః అంటారు కదా. రుద్రాత్మనే మధ్యమాభ్యాన్నమః అనామికాభ్యాన్నమః అంటున్నాం కదా. 5 భూతాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళందరినీ ప్రతిష్ఠించుకుంటున్నావు నీ చేతి మీద కదా. వాళ్ళు బయటికి పోకుండా దిగ్బంధం చేస్తున్నావు. అర్థమవుతుందా? అర్థం కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు డైరెక్టర్లు. డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరా? మరి అలా వద్దు, అలా అనుకోకూడదు కదా. ఇది చేస్తున్నప్పుడు వీడు దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు వాడు బ్రహ్మగారు. ఆ యాక్షన్ అంతా వాడికి నేర్పించాలి. ఒరే అది అట్లా కాదు, ఇట్లే చెయ్యాలి. అట్లా చేసినప్పుడు విష్ణువు. ఆ తర్వాత నువ్వు క్యారెక్టర్ సరిగ్గా బాగా చేయలేదురా, ఏదో రుద్రుడు. అట్లా వీళ్ళందరూ. అర్థమవుతోందా? సినిమాలో ఎలాగైతే ఆ డైరెక్టర్ గారు మనని సెలెక్ట్ చేసి మన ప్రీవియస్ కర్మను బట్టి ఈ ప్రపంచంలోకి పంపిస్తాడు, నటించడానికి పంపించాడు. మనం ఇక్కడ నటిస్తున్నామని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే, నువ్వు పరమాత్మవి అని, నేను సత్యాన్ని తెలిసి ఈ ప్రపంచంలో ఎట్లా ఉండాలి. ఇది అసత్య ప్రపంచం, నేను సత్యం అని నాకు తెలిసిపోయింది. నేను ఎట్లా ఉండగలను ఈ ప్రపంచంలో,
కానీ ఈ ప్రపంచంలో ఉండాలి. ఎందుకంటే నాటకం వేయటానికి ఒప్పుకొని వచ్చా, నటించడానికి ఒప్పుకొని వచ్చా. ఎట్లా ఉండాలంటే సత్యం ఎట్లా ఉంటుందో మీకు ముందు తెలియాలి. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశద్. నేను ఇవి రహస్యమైన విషయాలు, ఎవ్వడికి చెప్పకూడనివి. ఎందుకంటే తపస్సు చేయని వాడికి అసలు అందించద్దన్నది శాస్త్రం, సాధించని వాడికి చెప్పొద్దన్నది. మరి మాకెందుకు చెబుతున్నారంటే మీ మీద చాలా ప్రేమ తగలబడింది నాకు, అందుకని చెప్తున్నాను. ఎవ్వడు చెప్పడు. నేను ఎట్లుంటుందో చెప్తాను. పరమాత్మ ఈ శరీరంలో ప్రవేశించాడు, వాడు నేనుగా ఉన్నాడు అని ఎందుకు చెప్పింది శాస్త్రం అంటే, పరమాత్మ ఇందులో ప్రవేశించాలంటే, జాగ్రత్తగా వినండి, ప్రవేశించాలంటే ఒక వస్తువులో ఇది నా శరీరం, ఇందులో ప్రవేశించాలంటే ఓ కుండలో నీళ్లు ఈ గ్లాసులో పొయ్యాలి. ఈ మేర కుండలో నీళ్లు తగ్గిపోవాలి. అవునా కదా? ఇక్కడ నా దగ్గర కుండ ఉంది, నా దగ్గర గ్లాస్ కూడా ఉంది. గ్లాస్ ఎంటీ గ్లాస్ అనుకో, కుండలో నీళ్లు నేను గ్లాసులో పోస్తాను. పోస్తే గ్లాసులో నీళ్లు అంత మేర కుండలో నీళ్లు తగ్గాలి. లేకపోతే కుండలోకి ఇంకో నీళ్ళు ఎవడో పొయ్యడు కదా. పరమాత్మ పూర్ణం అన్నాడు. నేను పూర్ణం, ఇది పూర్ణం, అది పూర్ణం, తీసేసిన పూర్ణం, కలిపేసిన పూర్ణం. వీడు చచ్చిపోయినాడు, అయినా అందులో నీళ్ళు అన్నీ ఉండాలి. ఇందులో పోసేశాక ఉండకూడదు. తత్సృష్టం అంటే అట్లాడిది అనుకుంటావేమో, అట్లాడిది కాదు. నేను అనేది ఒక నాదిని సృష్టించి అందులో దూరలేదు. మరి ఎట్లా దూరింది అంటే గాలి ఉదాహరణే. పరమాత్మని మీరు దాంతో పోల్చుకోవాలి. గాలి పరమాత్మ కాదు. గాలిని ఇప్పుడు నేను పరమాత్మగా మీకు అర్థమయ్యేందుకు చెప్తున్నా. గాలి అంతటా ఉంటుంది. గాలి ఇన్ ద సెన్స్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడుంది? ఈ గాలిలో ఉంది. కాంపౌండ్ కదా ఈ గాలి, ఇందులో ఆక్సిజన్ ఉంది. నేను గాలి లేకపోతే బతకలేను. నా తల్లి కడుపులో నుంచి ఎప్పుడు నేను బయటకు వచ్చానో అప్పుడు నేను గాలి పీల్చాను ఫస్ట్ టైం. అంటే ఈ గాలిని నేను లోపలికి పంపించాను, గ్లాసులోకి నీళ్లు పంపించినట్లు కదా. ఆ గాలి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసింది కదా. ఈ శరీరంలో కొంతసేపు ఉండి ఈ శరీరాన్ని యాక్టివేట్ చేసి మళ్ళీ నా గాలి నా లోపలికి వచ్చింది. గాలి లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఇది ఆభాస శరీరం కాబట్టి లోపలికి వెళ్ళినట్టు కనపడుతోంది, బయటికి వచ్చినట్టు కనపడుతోంది. లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళే గాలి ఇక్కడే ఉంది. ఇంకా మీకు అర్థం కాకపోతే ఆకాశంలాగా నీ లోపలికి ఆకాశం ఉందా, నీ బయట ఆకాశం ఉందా? ఆకాశం లోపలికి వెళ్ళిందా, దూరిందా? మళ్ళీ అందులోంచి ఎలా బయటకు వచ్చింది? బయటికి రాలే. ఆకాశం అందులోనే, గాలి కూడా అందులోనే ఉంది. గాలిని నీ కుండ పీలిస్తే, బెలూన్ తీసుకోండి, ఇంకా మీకు అర్థం కావడానికి. బెలూన్లు ఉన్నాయి కదా, బెలూన్లో లోపల గాలి లేదు, కానీ బెలూన్ ఒక ఆకారం ఉంది. ఇది ఆభాస. ఈ ఆభాస గాలిని లాక్కుంది, సక్ చేసి. మనం చూడండి, గాలి పీలుస్తున్నాను అంటే ఇక్కడ గాలి ఉంది, ఉండకపోతే నేను పీల్చలేదు. నేను పీల్చాను. చచ్చిన వాడికి నాకు ఏమిటి తేడా? చచ్చినవాడు పీల్చలేడు, బతికినవాడు పీల్చగలడు. ప్రాణం పోయింది అంటే ఎక్కడికో వచ్చి ఎక్కడికో పోలేదు. ఏమైంది? గాలిని పీల్చే శక్తి ఈ బెలూన్ పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుంది అంటే బెలూన్కు కన్నము పడింది. నా బెలూన్కి 9 కన్నాలు పడ్డాయి. ఈ కన్నాలు ఎటువంటివి అంటే అంతకుముందు విందులోకి వెళ్ళేదే కానీ బయటికి వచ్చేది లేవు. లోపలికి వెళుతుంది, ఒక వాల్వ్ ఉంటుంది, అవి లోపలికి పంపిస్తుందే కానీ బయటికి రానివి. మన గేట్లరా, మన మాల్లోకి వెళ్ళినప్పుడు ఒక గేట్లోంచి మన కారు వెళుతుంది, ఇంకో గేట్లో నుంచి వెళ్ళమంటే అందులోంచి బయటికి పోవాలి, కానీ దాంట్లోంచి లోపలికి వస్తానంటే ఎందుకని దాంట్లోకి ఒకవైపు నుంచి రావడానికి వీల్లేదు. మన శరీరం, మన ఇంద్రియాలు అలాంటివి, బయట నుంచి లోపలికి తీసుకెళ్తాయి కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి కావు. అట్లా గాలి పీల్చాను.
నేను ఏది పీల్చానో అది వదులుతున్నాను. చూడండి, గాలి ఎంత క్వాంటిటీ పీల్చానో అంత క్వాంటిటీ వదులుతున్నాను. అయితే ఈ పీల్చిన దాంట్లో మంచిదాన్ని లోపలికి పెట్టుకుని చెడ్డదాన్ని అది అంటే ఆ క్వాంటిటీనే తీసుకుంటున్నా. ఆక్సిజన్ని లోపలికి పంపించి కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నా అంటున్నావు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏమిటి? ఇక్కడ కూడా ఉన్నాయి అవి. ఇందులో చెట్టు ఎట్లాగైతే వేరు నుంచి నీరు మాత్రమే తీసుకుంటుందో, నేను కూడా అట్లా ఇందులో ఉన్న ఆక్సిజన్ను మాత్రమే తీసుకుని దాన్ని బాడీకి ఉపయోగించుకుని ఆ లోపల ఉన్నదాన్ని అంతా బయటికి పంపిస్తున్నా. ఇప్పుడు పరమాత్మ లోపలికి వెళుతున్నాడు, బయటికి వస్తున్నాడు. అందుకే నా ప్రాణం రాగానే నేను మాట్లాడుతున్నా, నా ప్రాణం పోతే నేను మాట్లాడటంలే. ఇప్పుడు నేను లోపల దూరిందా? మరి ఎట్లుంది? ఎప్పుడూ వస్తోంది, పోతోంది. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్. అది అర్థమైందా? నువ్వు సత్యం అని తెలుసుకోవడానికి. ప్రాణం సత్యం అంటున్నా నేను. ఎందుకని? ప్రాణం పోతే నా నాది మాట్లాడలేదు. అట్లాగే నేను పోతే నా నాది మాట్లాడలేదు. ప్రాణం నేనులో, నాదిలో ఒక భాగం, నేనులో భాగం కాదు. అర్థమైందా అమ్మా? గాలి పీల్చడం అందుకే మర్చిపోతానేమోనని సుధా ఈ ఒక్క కాగితంలో డైరెక్టరు గాలి పీల్చడం ఎక్కడా పుస్తకాలు ఉండవమ్మా. మీరు ఎక్కడ చదువుకున్నా మీకు తెలియదు. మర్చిపోతున్నా ఈ మధ్యన. అందుకని వినండి. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కిన పిల్లలు అది తిరుగుతుంటే పైకి మరొకసారి కిందకు వచ్చినట్లు కనబడతారు. జైంట్ వీల్ ఎగ్జిబిషన్లో వెళ్తాం మనం. పిల్లలు ఎక్కుతారు, పైకి వెళ్తారు, మళ్ళీ సైకిల్ చక్రం పోక్స్ కదా, అవి ఏం చేస్తుంటాయి? పైకి ఎక్కింది కదా, చాలా గ్రేట్ అందామా, అది ఇమీడియట్గా కిందికి వస్తుంది, మళ్ళీ పైకి వెళుతోంది. అట్లా పునరపి జననం పునరపి మరణం. సత్యం కదా, అయిపోయిందంటానికి లేదు, మళ్ళీ మనం పుట్టాల్సి వస్తుంది. అలాగే జీవులు పునరపి జననం పునరపి మరణం. పరమాత్మ ఎక్కడో లేడు. ఇక్కడ గాలి నీ లోపలికి వచ్చి నిన్నెట్లా నిలబడుతుందో, పరమాత్మ నేనుగా అట్లా నీ లోపలికి వచ్చి నిన్ను నిలబెడుతున్నాడు. మళ్ళీ అంటే ఈ లోపలికి వచ్చినా, ఈ బయటికి పోయినా ఈ కుండలో నీళ్ళలాగా తగ్గడం పెరగడం ఉండదు. అందుకే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఇది పూర్ణమే, అది పూర్ణమే. అర్థమైందా? ఇంకా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, మన దగ్గర పాదరసం అని ఉంటుంది. మన థర్మామీటర్లో పాదరసం అని ఉంటుంది. అదే కదా మన ఫీవర్ని అది నీకు చూపెడుతుంది. థర్మామీటర్ కాసేపు పగలగొట్టవాకండి, కొట్టినట్టు అనుకోండి. థర్మామీటర్ పగలగొట్టగానే ఆ పాదరసం ఏమవుతుందంటే చిన్న 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 ఉండలుగా, ఒక డ్రాప్ పడితే అది రౌండ్ అయిపోతుంది, ఇంకొక డ్రాప్ పడితే అట్లా ఈ గాలి నా లోపలికి వచ్చి ఒక రౌండ్ అయింది, ఒక నేనుగా. వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక రౌండ్ అయింది, వాళ్ళ లోపలికి వెళ్ళి ఒక రౌండ్ అయింది కదా. అదిగా అందుకని ఇది పూర్ణమే, అది పూర్ణమే కదా. దీంట్లో ఏమున్నాయి? సేమ్. ఇప్పుడు అర్థమైందా? జీవుడి కథ అర్థమైందా? దేహం కథ అర్థమైందా? పరమాత్మ కథ అర్థమైందా? అర్థం అవ్వకపోతే ఇంకా నేనేం చేయలేను. ఎందుకంటే 117 ఇంకా 10 ప్రశ్నల్లో మీరు పూర్ణముదచ్యతే కావాలి. కాకపోతే మీ కర్మ, నాకు సంబంధం. ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రద కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.